తణుకులో వేకువజామునే ఊహించని ప్రమాదం జరిగింది. డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది. తణుకు నుంచి నేషనల్ హైవే మీదుగా ముక్కామలు వెళ్తున్న ఈ స్కూల్ బస్ డ్రైవర్తో పాటు క్లీనర్ ఉన్నారు. ఉండ్రాజం స్టెప్పింగ్ స్కూల్కు చెందిన క్లీనర్ కూడా ప్రయాణించడంతో తణుకు చెక్పోస్ట్ ఏరియాకు వచ్చేసరికి స్కూల్ బస్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. హైవే కావడంతో అత్యధిక స్పీడ్తో వెళ్లటం వల్లే ఈ ప్రమాదం. ప్రభుత్వ రూల్స్లో ముఖ్య భాగమైన బస్సుపై ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం, సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఒకవేళ విద్యార్థులు బస్సులో ప్రయాణిస్తూ ఉంటే కనుక భారీ ప్రాణ నష్టం జరిగేది. లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోపక్క ఏవిఎస్ విద్యార్థి సంఘాలు ఎన్నోసార్లు మేము హెచ్చరిస్తూనేమో. ప్రమాద స్థలానికి చేరుకున్న ఏవిఎస్ విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ, ఎన్నోసార్లు మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై తణుకు రవాణా శాఖ అధికారులు కట్టడి చేయాలని, ఎప్పటికైనా ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏవిఎస్ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. శివ ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు పొద్దునే చూసుకుంటే మేము పడుకున్నాను. మాకు స్కూల్ పిల్లలు ఫోన్ చేసి, అన్న బస్సు యాక్సిడెంట్ జరిగింది మన డిమార్ట్ దగ్గర అని చెప్తూ ఉండగా వేరే స్కూల్ పిల్లలు మేము వచ్చి చూస్తే ఇక్కడ సంఘటన స్థలంలో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ బస్సు కేకేఆర్ గౌతమ్ స్కూల్ బస్సు పెరవలు వెళ్తుండగా అవతల పక్క నుంచి యువతల పక్కకి పల్టీలు కొట్టుకుంటూ వచ్చిందని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. అది ఈ ప్రమాదానికి కారణం ఏంటంటే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం, అతివేగం అని మనకి క్లియర్ కట్గా కనపడతా ఉన్నది. అదృష్టవశాత్తు లోపల పిల్లలు కాబట్టి లేరు కాబట్టి ఎవరికి ఏమీ కాలేదు. కానీ ఒక క్లీనర్, వేరే స్కూల్ క్లీనర్ ఈ బస్సులో వెళ్తుండగా తనకు ప్రమాదం జరిగింది, తను చనిపోయాడని కూడా అంటున్నారు. మరి ఇటువంటి స్కూల్ బస్సుల మీద యాక్షన్ తీసుకోమని మన ఆర్టీఓ గారికి మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చెప్తా ఉన్నాం ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున. అయినా సరే ప్రభుత్వ అధికార నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని మేము మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఒకవేళ పిల్లలకి కానీ ఏమైనా జరుగుంటే ఇదే స్కూల్ సీజింగ్ జరిగేంత వరకు మేము పోరాటం చేసేవాళ్ళం. దయచేసి ఇక నుంచి అయినా సరే శ్రీ చైతన్య అవచ్చు, సాయి అవచ్చు, ఏ స్కూల్ బస్ అయినా మీరు స్కూల్ ఫిట్నెస్ మీరు పాటించండి. మా ప్రభుత్వ అధికారులు మళ్ళీ గుర్తు చేస్తాం. ఆర్టీఓ గారు ప్రతి స్కూలు ఇలాగే ఉన్నది. అతివేగం వీళ్ళు మన తణుకు పట్టణంలో వెళ్తున్నప్పుడే 70-80 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటారు. అదే ఈ స్కూల్ బస్సులు హైవే ఎక్కి అంటే మినిమం 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి పిల్లలకి ఎంత ప్రమాద స్థితిలో వీళ్ళు ప్రమాదంగా నడుస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించి ప్రభుత్వ అధికారులు ఎటువంటి స్కూల్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఒక్కొక్క స్కూల్ బస్సులో మనకి కెపాసిటీకి మించి 3-4 ఈ 30 మంది దాకా ఎక్కువ ఎక్కిస్తూ కూడా ప్రయాణాలు చేస్తున్నారు. అటువంటి సమయాల్లో కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి స్కూల్ బస్సు మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలని ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ కానీ ఇంకా జరిగినట్లయితే ఎటువంటి పిల్లలకి ఏ హాని జరిగినా సరే ఆ స్కూల్ మీద మా పోరాటం పెద్ద ఎత్తున ఉంటుందని ఒకసారి ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కాలేజీలు అందరినీ ఒకసారి మేము హెచ్చరిస్తున్నాం. ఏమైంది అసలు? అటు వ్యాన్ అవుతుందండి. వ్యాన్ అవుతుంది జంప్ అయ్యేటప్పుడు ఈ కంగారు బ్రేక్ వచ్చాడండి. డెబిట్ ఎక్కేసి జరిగారు. కేకేఆర్ బస్ క్లీన్ ఈ క్లీన్ రా రెడ్డెక్కి తిరగొద్దాం బండి కుర్రోడ ఎర్ర సీట్లో కూర్చున్నాడండి. ఆ ఊరికి వెళ్ళి ఆ రోడ్డు మీద చీకటి ఈ బస్ అభ్యర్థి తిరగబడిపోయింది. మేము గౌతమ్ ఆళ్ళ పోగొట్టి లైఫ్
ఎంత స్పీడ్లో ఉంది బండి అప్పుడు మీరు ప్రయాణించినప్పుడు? సమాన స్పీడ్లో ఉందండి, పెద్ద స్పీడ్ కాదండి. డివైడర్ కింద బండి డివైడర్ కింద ఎక్కేసి కూర్చోండి. ఈ ఫోటో ఎవరు తీసుకుంటున్నాడండి, అది ఎలా ఎత్తుకోలో పడిపోయాడు, బండి జరుగుతుంది. బస్సు వస్తుందండి సార్, బస్సు వస్తున్నారండి మామూలుగా పుట్టరాజు జంక్షన్ ఎక్కడ ఉందా వేరే స్కూల్ బస్సు ప్లేన్ ఇలా బస్సు ఎక్కేదండి అప్పుడప్పుడు లిఫ్ట్కి లిఫ్ట్ ఇచ్చారనమాట అండి. అది అటు సైడ్ కూర్చున్నాడు, చివరికి మీరు ఇటు సైడ్ కూర్చొని పట్టుకున్నారు డివైడర్ ఏంటి ఏంటి ఓవర్ స్పీడ్లో ఉన్నాను. స్పీడ్ కాదండి, అక్కడ బ్యాలెన్స్ వచ్చిందండి, రాజెట్ బ్రేక్ వచ్చేటప్పటికి ఇది ఎక్కింది. డ్రైవర్ అండి తాతారావు గారు నేను బస్సు ఉన్నాను.